ఆయన గేమ్ చేంజర్ జనవరిలో రాబోతుంది కదా, ఎలా ఉండబోతుంది అన్న గేమ్ చేంజర్? గేమ్ చేంజర్ మొత్తం గేమ్ మార్చేసేలా ఉంది రామ్ చరణ్ ఈసారి. ఖచ్చితంగా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. గేమ్ చేంజర్తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అలా కొంత వరల్డ్ వైడ్ ఫేమస్ స్టార్ అవుతాడు ఖచ్చితంగా. శంకర్ గారి మార్క్ అయితే కనబడుతుంది. ట్రైలర్లో చూసినట్టయితే మిక్స్డ్ వేరియేషన్స్ కనబడుతున్నాయి. ట్రైబల్స్ డెకరేషన్స్, అదే ట్రైబల్ ఎఫెక్షన్స్ కూడా కనబడినాయి. మనోడు క్లాస్ నుంచి మాస్కి, మాస్ నుంచి క్లాస్కి షిఫ్ట్ అవుతూ ఉంది స్టోరీ. ఒక పంచికట్లు అయితే నిజంగా ఎక్స్పెషల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయన్నమాట. రామ్ చరణ్ ఆల్రెడీ నాయక్లో ప్రూవ్ చేసుకున్నాడు. మళ్ళీ గేమ్ చేంజర్లో ఒకసారి శంకర్ గారు ప్రూవ్ చేస్తారు. జనాలందరికీ కూడా ఇది ఫుల్ మీల్స్ పెట్టే సినిమా అవుతుందని ఖచ్చితంగా భావిస్తాను. అంటే అన్న ఇప్పుడు అంటే పుష్ప తర్వాత వస్తుంది గేమ్ చేంజర్, మరి అంత హవా ఉంటుందా, అంత హిట్ పడిద్దా? బావ జోన్ వేరు, బామ్మర్ది జోన్ వేరు. బావేమో వైల్డ్ ఫైర్, బామ్మర్ది ఏమో క్లాస్ మిక్స్డ్ ఫైర్. అర్థమైందా? ఈ సపరేట్ జోనర్స్ కాబట్టి ఎవరి కేటగిరీ వాళ్ళకు ఉంది కాబట్టి రెండు కూడా ఫుల్ మీల్స్ పెడితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే పండగ సెలవులు ఎక్కువ ఉన్నాయి, కలెక్షన్స్ కూడా బాగా దండిగా వస్తాయి కాబట్టి రెండింటిలో ఏది నెగ్గినా కానీ ఇద్దరు మనకు కావాల్సిన వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను నేను. కిసికి సాంగ్ బాగుందా, రామచ్చమాచారా సాంగ్ బాగుందా? డిసప్పాయింటెడ్. కిస్ సాంగ్ ఊ అంటావా అన్న దూపురాల. ఈ కిస్ ఎవరికి పెడుతుంది శ్రీలీల నాకు అర్థం కాల. జనాలకు పెట్టిందా అంటే కొంచెం స్లో డౌన్ అయిందని చెప్పాలి. జనాలకు పెట్టాలంటే వీడియోలో ఏమైనా కనెక్ట్ అవుద్దామో చూడాలి. అక్కడ అల్లు అర్జున్ కిస్ ఎక్కువ పెట్టిందా లేకపోతే జనాలకి ఎక్కువ కిస్ పెడుతుందా? వీడియో సాంగ్లో ఒకటి ఆడియో కనెక్ట్ అవ్వకపోతే వీడియో కనెక్ట్ అవుద్ది. అలాగే ఈ ఇమేజినేషన్లో వీడియో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే రెండింటిలో డ్యాన్సులు చూసుకుంటే రామ్ చరణ్ ఎక్కువ డ్యాన్స్ చేసిండు, కిసిక్ సాంగ్లో అల్లు అర్జున్ డ్యాన్స్ తక్కువ చేసిండు. ఎస్, మరి ఎలా ఐటమ్ సాంగ్ డ్యాన్స్ చేయండి భయ్య, ఊపు కావాలి కానీ ఐటమ్ సాంగ్ ఇప్పుడు అంటే నువ్వు నీ పర్సెప్షన్ ఏంటి అంటే నీ ఒపీనియన్ ఏంటి? అల్లు అర్జున్ డ్యాన్స్ రాదనా? కాబట్టి అది కదా నీకు తెలుసు కదా. అల్లు అర్జున్ మినిమం డ్యాన్సర్, ఆయనకి తగ్గ డ్యాన్సర్ ఎవరంటే శ్రీలీల. కాబట్టి ఈ రకంగా చూసుకుంటే అక్కడ డ్యాన్సు రొమాంటిక్ సాంగ్ కాబట్టి ఏమైనా కొంచెం ఓవర్లాప్ స్టెప్స్లో లేకుండా చూసుకున్నారేమో అని నా ఒపీనియన్. ఇప్పుడు డ్యాన్స్ అక్కడ నీకు నచ్చలేదంటే కొరియోగ్రాఫర్ తప్పు, అది బన్నీ తప్పు కాదు. అంటే ఆ సాంగ్ లో ఎక్స్పెక్ట్ చేసినాం అంటే అల్లు అర్జున్ ఏమైనా డాన్స్ చేసి కనపడతాయని, కానీ అంత సింపుల్ గా అవుట్ అయిపోయింది. అబ్బా అన్నీ ఒకసారి చూపించేస్తే నువ్వు చూస్తావండి. వీడియో సాంగ్ దగ్గర వెయిట్ చేయి. అక్కడ ఒక చిన్న స్టెప్కే నువ్వు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నావు. చిన్న స్టెప్కి మనం ఏది జడ్జ్ చేయలేము. అలాగనే సాంగు ఇది అందరికీ నచ్చదని కూడా నేను చెప్పను, కానీ లిరికల్గా అంటే నాకు ఆ ఆడియో లిరిక్స్ అనేది కనెక్ట్ అవ్వలేదని చెప్తున్నా. అంత ఊపు రాలేదు. అంతకుముందు ఊ అంటావు కూడా అలాగే జరిగింది. వీడియో సాంగ్ రాగానే వైరల్ అయింది. ఆడియోలో అంత కనెక్ట్ అవ్వాల. ఏంట్రా ఊ అంటున్నాడు అనుకునేవాళ్ళు. అలాగే ఈ కిస్కి సాంగ్ కూడా ఆ కోణంలోనే వచ్చిందని నా ఒపీనియన్. కాకపోతే డిఎస్పి మార్క్ అంటే అలా ఉండకూడదు, జనాల్లోకి వెళ్ళిపోవాలి. ఈ పాటికే ఆ మార్క్ కనబడలేదు నాకు.